ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి ప్రియ పరలోక మరొకసారి సాయంత్రకాల సమయంలో నీ పాసానికి వస్తున్నాం. ఈ రీతిగా నీ సన్నిధిలో గడపడానికి చిన్న బట్టి వందనాలు. ఈ దినమంతా మాతో కూడా మీ సహాయాన్ని మీ సన్నిధి నుంచి కాపాడి నడిపించారు. దేవవాక్యం ద్వారా పాటల ద్వారా ఇద్దరు కూడా మీరు మహిమ పొందండి. మీరే మాతో మాట్లాడమని మీ చేతుల్లో పెట్టుకుంటారు. యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తూ చెడు పెడుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఒక పాట పాడుకొని మనం తర్వాత దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ఒక చిన్న పాట పాడుకుందాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరద వలె భక్తిహీనులు పోర్లిన, వరద వలె భక్తిహీనులు పోర్లిన. విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములు నా మొర వినెను, తన ఆలయములు నా మొర వినెను. అదిరెను ధరణి భయకంపముచే, అదిరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. రైట్, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కృపగల దేవా, ఇంతవరకు సహాయం చేసి నడిపించారు. మరొకసారి నీ మెల్లైనటువంటి స్వరాన్ని వినడానికి, నీ మాటలు మేము వినడానికి ప్రభా నీ పాసాన్ని చేరొచ్చును. మమ్మల్ని దర్శించండి, మా మీద మీ కనుదృష్టి ఉంచండి. ప్రతి విధమైన దురాత్మ శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తా ఉన్నాం ప్రభా. దేవా నాతో మాతో మాట్లాడండి ప్రభా. నువ్వు మాట్లాడితే మా జీవితాలు మారుతుంది ప్రభా. మీరు మాతో మాట్లాడకపోతే మేము ఎలా బ్రతకాలో మాకు తెలియదు ప్రభా. మా జీవితాలు మారదు ప్రభా. దేవా ప్రతి ఒక్కరితో ఎవరి యొక్క అవసరం ఎలా ఉందో మీకు తెలుసు కనుక అందరితో మీరు మాట్లాడారు. సంఘాన్ని మీరు నీ కొరకు బలపరచుకున్నారు, నిలబెట్టుకున్నారు. నన్ను కూడా మీ స్వాధీనంలో ఉంచుకున్నాను. మీ సిలువ చాటు మరుగుపరిచి వాడుకున్నాను. నాతో కూడా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ దించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.
రైట్. ఈరోజు దేవుని లేఖన భాగం నుంచి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచనలు బట్టి కొన్ని మాటలు నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. అయితే మొదటగా నేను ఏ విషయం గురించి మాట్లాడదలుచుకున్నానంటే, సంఘమునకు సంస్కరణ జరగాలి. దేవుని సేవకులు కానీ, వాక్యం బోధించేవారు కానీ ఎందుకు దేవుడు వారిని నిలబెట్టాడంటే సంఘమును సంస్కరించడానికి. కాబట్టి నేను ఈరోజు మాట్లాడదలుచుకున్న అంశం, సంస్కరించడానికి మనం ఉన్నాం కానీ నమస్కరించడానికి మనం లేదు అనే అంశం మీద నేను మాట్లాడాలనుకున్నాను. సంస్కరించడం అనగా సంఘంలో ఉన్నటువంటి తప్పుడు బోధనలు కావచ్చు, తప్పుడు ఆచారాలు కావచ్చు, తప్పుడు వైఖరులు కావచ్చు, వాక్యానికి విరోధమైనటువంటి ట్రెడిషన్స్, అలవాట్లు కావచ్చు, వాటన్నిటినీ వాక్యానుసారంగా నడుచుకున్నట్లో సరిచేయవలసిన, సంస్కరించవలసిన, సరిదిద్దవలసిన, ఆ లోటుపాట్లని సరిచేయవలసిన బాధ్యత దేవుడు దైవ సేవకునికి, దేవుని వాక్యం బోధించే వారికి దేవుడు ఇచ్చున్నాడు. నమస్కరించడం అంటే ఈ లోక సంబంధమైన లోక మర్యాదను అనుసరించి మనుషులకు, అధికారులకు, కమిటీకి, సంఘ పెద్దలకు, పెద్ద సేవకులకు, రకరకాలుగా మత నాయకులు, చర్చి లీడర్స్ ఎవరైతే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారో వారికి మనం లోబడిపోయి వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించకుండా మనం వారికి లొంగిపోయి వారికి నమస్కారం చేస్తూ మన పదవి కోసం, మన పేరు కోసం, మన జీవితాన్ని మనం సుఖంగా గడుపుకోవడం కోసం వాక్యానుసారమైనటువంటి విలువలు లేకుండా మత నాయకులతో, సంఘ పెద్దలతో, కమిటీతో, సీనియర్ సేవకులతో రాజీ పడిపోయి వాక్యానుసారమైనటువంటి ఉన్నటువంటి బోధన మనం బోధించుకోవడం అనేది నమస్కరించడంతో సమానమైనటువంటి అర్థమును మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దేవుని సేవకుని ఎందుకు నిలబెట్టాడంటే సంఘమును సంస్కరించడానికి నిలబెట్టాడు. అనగా సంఘంలో ఉన్నటువంటి తప్పులను సరిచేసే బాధ్యత, దిద్దేటువంటి బాధ్యత సేవకుని మీద దేవుడు గొప్ప భారాన్ని, తన రాజ్యాన్ని కట్టే భారాన్ని ఉంచి ఉన్నాడు. కాబట్టి సేవకుడు ఎప్పుడు కూడా సంస్కరించాలి కానీ నమస్కరించకూడదు. అంటే నమస్కరించకూడదు అంటే గౌరవించవద్దని నేను అనట్లేదు. లోక మర్యాదలకు లోనైపోయి నా జీవితం ఏమవుతుందో, నా లైఫ్ ఏమవుతుందో అనేటువంటి భయాందోళనకి వెళ్ళిపోయేసి సంఘ పెద్దలకి అందరికీ లొంగిపోయి వాక్యపు విలువల్ని పెడచెవిని పెట్టి కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిచర్య దైవ సేవకుడిగా, దేవుని పక్షంగా నిలబడినటువంటి వ్యక్తి చేయకూడదు. ఈ లోక సంబంధమైన డబ్బు సంపాదన కోసం కావచ్చు, పేరు సంపాదన కోసం కావచ్చు, పలుకుబడి కోసం కావచ్చు, మన కుటుంబ జీవితాన్ని మనం గడుపుకోవడం కోసం కావచ్చు, రాజీ పడిపోయి మన సంఘంలో మత నాయకులతో కలిసిపోయి సరైనటువంటి న్యాయము, నీతి మన సంఘంలో కట్టబడకుండా, వాక్యపు విలువలు కట్టబడకుండా, మనం వాక్యానుసారమైనటువంటి బోధన లేకుండా నా జీవితానికి ఎసరు వస్తుంది అనేటువంటి వైఖరితో మనము ఉంటే మనం నమస్కరించిన వారు అవుతాం. ఎవరికి నమస్కరించిన వారు అవుతాం? కమిటీలకు నమస్కరించిన వారు అవుతాం, సంఘ పెద్దలకు నమస్కరించిన వారు అవుతాం, పెద్ద సీనియర్ సేవకులకు నమస్కరించిన వాళ్ళు అవుతాం, పెద్ద పెద్ద మత నాయకుల్ని మనం నమస్కరించినట్లు కానీ దేవుడిని నమస్కరించినట్లు కాదు. దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు తెలుసా? సంస్కరించడానికి మనల్ని పిలుచుకున్నాడు కానీ నమస్కరించడానికి కాదు. మనుషుల్ని గౌరవించాలి కానీ కాంప్రమైజ్, వాక్యపు విలువలతో మనం రాజీ పడిపోయి కాంప్రమైజ్ అయిపోయి మన జీవితానికి ఎసురు రాకుండా చూసుకునేటువంటి బోధలు మనం చేయకూడదు. కాబట్టి ఈరోజు సంఘమును సంస్కరించే పని మనం చేయాలి. నమస్కరించే పని మనము సంఘంలో పరిచర్యలు చేయకూడదు. వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకున్నాం. దీనికి అనుగుణంగా నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. నేను కొన్ని ప్రశ్నలు సంస్కరించడం అనేదానికి, నమస్కరించడానికి
అనుకూలంగా కొన్ని ప్రశ్నలు సంధించి వాక్యంలో కొన్ని మాటలు మీకు మీ ముందు నేను పంచి ప్రార్థించి విరమించుకోవాలనుకుంటున్నాను. మొదటగా చూడండి, నా ముందు ఉన్నటువంటి ప్రశ్నలు, సంఘంలో ఉన్నటువంటి తప్పుడు వైఖరులు ఏదైతే ఉన్నాయో వాటిని మనం సంస్కరించాలి. దేవుడు అందుకే మనం ఉంచాడు, కానీ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి సేవకులు ఆ బాధ్యతను మనం చక్కగా నెరవేర్చేవారిగా ఉండాలి. చూడండి, సంఘంలో ఉన్నటువంటి తప్పుడు వైఖరులు కొన్ని నేను చెప్పాలని, ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాను, దానికి జవాబు కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, ముందు ప్రార్థన చేసి తర్వాత బైబిల్ చదివితే పరలోకం వెళ్తామా, లేదా ముందు బైబిల్ చదివి తర్వాత ప్రార్థన చేస్తే పరలోకం వెళ్తామా? నా మాట అర్థమవుతుంది అనుకుంటున్నాను. ముందు ప్రార్థన చేసి తర్వాత బైబిల్ చదివి వాక్యం చెబితే పరలోకం వెళ్తామా, లేదా ముందే బైబిల్ చదివేసి తర్వాత ప్రార్థన చేసి వాక్యం చెప్తే, మెసేజ్ చెప్తే పరలోకం వెళ్తామా? సంఘంలో ఉన్నటువంటి వైఖరి. తర్వాత అదొకటి ప్రశ్న. రెండవది, బైబిల్ బ్యాగ్ ధరిస్తే పరలోకం వెళ్తామా, బైబిల్ ధరిస్తే పరలోకం వెళ్తామా? ఇది నా రెండవ ప్రశ్న. సో మొదటి ప్రశ్న, ముందు ప్రార్థించి తర్వాత బైబిల్ చదివి మెసేజ్ చెప్తే పరలోకం వెళ్తామా, లేదా ముందే బైబిల్ చదివి తర్వాత ప్రార్థించి మెసేజ్ చెప్తే, వాక్యం ప్రసంగం చేస్తే పరలోకం వెళ్తామా అనేది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటన్నాను, బైబిల్ బ్యాగ్ ధరిస్తే పరలోకం వెళ్తామా, బైబిల్ని ధరిస్తే పరలోకం వెళ్తామా అనేది నా రెండవ ప్రశ్న. తర్వాత మూడవ ప్రశ్న, 3 పాటలు పాడితేనే పరలోకం వెళ్తామా, లేదా ఒక పాట పాడినా, ఎన్ని పాటలు పాడినా పరలోకం వెళ్తామా? ఎన్ని పాటలు పాడితే మనం పరలోకం వెళ్తాం? ప్రసంగానికి ముందు, స్టార్టింగ్లో అనేది తర్వాత ప్రశ్న. తర్వాత ఇంకొక ప్రశ్న, మెసేజ్లో ఎక్కువ రెఫరెన్స్లు చెప్తే పరలోకం వెళ్తామా, లేదా తక్కువ రెఫరెన్స్లు చెప్తే పరలోకం వెళ్తామా? ఎన్ని రెఫరెన్స్లు చెప్తే పరలోకం వెళ్తాం అనేది తర్వాత ప్రశ్న. తర్వాత డబ్బున్న వారితో స్నేహం చేస్తే పరలోకం వెళ్తామా, డబ్బు లేని వారితో స్నేహం చేస్తే పరలోకం వెళ్తామా? తర్వాత ప్రశ్న. ఆ తర్వాత పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి కారులో వచ్చేటువంటి సేవకునికి గౌరవిస్తే పరలోకం వెళ్తామా, లేదు నడిచి వచ్చినా కారులో వచ్చినా సేవకుని గౌరవిస్తే పరలోకం వెళ్తామా? ఇవన్నీ సంఘంలో సంస్కరించబడాల్సిన, మార్చబడాల్సినటువంటి కొన్ని సంస్కరణలు మీకు తెలియచేయాలనుకుంటున్నా. దీనికి వాక్య తెలుగులో కొన్ని సమాధానాలు చూద్దాం. దయచేసి చూడండి. బైబిల్ అంతా తెలిస్తే పరలోకం వెళ్తామా, తెలిసిన వాక్యాన్ని గైకొంటే పరలోకం వెళ్తామా? ఇవన్నీ సంఘంలో రావాల్సినటువంటి సంస్కరణలు, సంఘంలో సరిచేయబడాల్సినటువంటి ప్రశ్నలు. దైవ సేవకుడిగా ఈ లోకము అంతరించిపోయి అంత్యదినాల్లో ఉంటూ ఉండగా వాక్యాన్ని ఉన్నట్టుగా మనం బోధించాలి. మరణం ఎదురైనా, చావే మనకు ఎదురైనా కానీ వాక్యం ఏం చెప్తుందో దాన్ని ఉన్నట్టుగా మనం బోధిస్తే అది దేవునికి మహిమ. కాబట్టి చూడండి, ఈ ప్రశ్నలు కొన్ని సమాధానాలు చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో నేను కొన్ని మాటలు చదివి వాక్య పెరుగులో కొన్ని నా ప్రశ్నలకి సంస్కరణకు సంబంధించిన జవాబులు మీ ముందుంచి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి. మొదటిగా మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం, అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. తర్వాత 25వ వచనం చదువుతాం చూడండి. 24:5, అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడగట్టి వంటను మృంగివేయవారు మీరే. అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ కూడి నిండి ఉన్నది. తర్వాత గుడ్డి పరిసేడ గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్టు ముందు వాటి లోపల శుద్ధి
చేయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆ రోజుల్లో సంఘమును సంస్కరించే బాధ్యత యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మానవ రీతిగా దేవుడే స్వయాన మానవ రూపాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేతుల్లో సంఘాన్ని సంస్కరించేటువంటి బాధ్యత తండ్రి అయిన దేవుడు పెట్టినప్పుడు ఆయన భూమి మీద సంచరిస్తూ సంఘంలో ఉన్నటువంటి తప్పుడు వైఖరులను సరిచేస్తూ ఆయన సంఘాన్ని సంస్కరించే పనిలో ఉంటా ఉన్నప్పుడు పరిసయ్యులు అనేటువంటి ఒక గుంపు ఉన్నారు. ఈ పరిసయ్యుల యొక్క పని ఏంటంటే, వీళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. వీరికి బైబిల్ అంతా తెలుసు. ఈ రోజుల్లో మనం పరిసయ్యుల్ని ఎవరి కింద మనం చూడొచ్చు అంటే, సంఘ పెద్దలు, సెక్రటరీ, ప్రెసిడెంట్, ట్రెజరర్, కమిటీ, ఇంకా సీనియర్ సేవకులు, వీళ్ళందరినీ కొంతమంది ఇలాంటి బోధించేటువంటి కేటగిరీలో ఉండేటువంటి వాళ్ళని మనము బోధిస్తూ ఉండేటువంటి వారిని మనం పరిసయ్యులుగా పరిగణించవచ్చు. పరిసయ్యులు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవారు బైబిల్ ప్రకారం. వీళ్ళకి ధర్మశాస్త్రం మొత్తం తెలుసు, అనగా బైబిల్ మొత్తం తెలుసు, బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం అంతా మాకు తెలుసు అనేటువంటి వైఖరితో ఈ పరిసయ్యులు జీవిస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా మేమే కరెక్ట్, మాకే వాక్యం తెలుసు, మాకే బైబిల్ అంతా తెలుసు, ఎవరికి ఏమి తెలియదు, సేవకుడు కూడా ఏం తెలియదు అని కొన్నిసార్లు సంఘ పెద్దలుగా ఉన్నటువంటి వారు వీళ్ళు ఎప్పుడు కూడా సేవకులు ఏ తప్పు పెట్టుకుందామా, ఏ విశ్వాసాలు ఏ తప్పు పెడదామా, ఏ వ్యక్తులు ఏ పాపం ఉంది అని ఎతికేటువంటి ధోరణితో ఈ సంఘ పెద్దలు లేదా సీనియర్ సేవకులు నాయకులుగా ఉన్నవారు అందరి మీద పెత్తానం చలాయించేవారు వీళ్ళు పరిసయ్యులు ఆ కేటగిరీలో ఉంటా ఉంటారు. ఎందుకంటే ఆ రోజుల్లో వీళ్ళు కూడా చూడండి, పరిసయ్యులు ఏం చేశారు తెలుసా, మాకు బైబిల్ అంతా తెలుసు అనుకునేసి యేసుక్రీస్తు ప్రభుల వారిని వీళ్ళు అనేక సార్లు తప్పులు ఎత్తారు. ఒకసారి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టి, ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది, ఈమెను ఏం చేయమంటారు అని యేసయ్యని ప్రశ్నించారు. ఎందుకో తెలుసా, యేసయ్య ఒకవేళ వ్యభిచారం చేస్తుండగా పట్టబడిన స్త్రీని ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం చెప్తుంది కదా, మీరేమంటారని వాళ్ళు యేసయ్యని ప్రశ్నించారు. ఒకవేళ రాళ్ళతో కొట్టి చంపండి అని యేసయ్య అన్నాడు అనుకోండి, దేవుడు ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తున్నాడు కదా, మరి రాళ్ళతో కొట్టి చంపన్నాడు కదా, ఈ నెల దేవుడు అవుతాడు, ఈయనకి ఎలా వాక్యం తెలుసు, ఈ నెల సంఘాన్ని సంస్కరిస్తాడని యేసయ్యని తప్పుడు దోవలో ఇరికించి ఆయన బంధించాలనుకున్నారు. కొట్టి చంపమంటే ఒక బాధ, యేసయ్య చంపొద్దు అన్నాడు అనుకోండి, ధర్మశాస్త్రాన్ని మితిమీరుతున్నాడు. పాపం చేసిన విచారంలో పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపమని బైబిల్ చెబుతుంది, కానీ యేసయ్య వదిలేశాడు. ధర్మశాస్త్రాన్ని మీరాడంటే ఈ నెల దేవుడు అవుతాడు, ఈ నెల సంఘాన్ని సంస్కరిస్తాడని యేసయ్యని ఇరికించాలనుకున్నాడు. ఆ రోజుల్లో సంఘాన్ని సంస్కరించే పని యేసయ్య చేతిలో ఉంది. ఆయన నమస్కరించడానికి రాలేదు, సంఘాన్ని సంస్కరించడానికి వచ్చాడు. సంఘంలో ఉన్నటువంటి తప్పుడు వైఖరుల్ని సరిచేయడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఇరికించాలని ఆ ప్రశ్న వేసినప్పుడు ఆయన, మీలో పాపం లేనివాడు ఎవరైనా మీద రాయించినప్పుడు అందరూ ఒక్కరు కూడా లేకుండా వెళ్ళిపోయారు. పరిసయ్యులు ఆ రోజుల్లో బైబిల్ అంతా మాకు తెలుసు అనుకుని వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని పట్టుకొని వచ్చి సేవకుడు అందరి పక్షాన ప్రధాన సేవకులని యేసయ్యని ఇరికించాలని చూశారు. అయితే వాళ్ళు సంఘాన్ని సంస్కరించలేదు, కానీ పరిసయ్యులు వాళ్ళు పైన ఉన్నటువంటి బాహ్య సంబంధమైనటువంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ యేసయ్య ప్రశ్న వేయక వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఇంకోసారి విశ్రాంతి దినాన వాళ్ళ శిష్యులు వెన్నులు తుంచుకొని తింటా ఉంటారు. అప్పుడు యేసయ్య నుంచి వెళ్ళి ప్రశ్నిస్తారు, విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు కదా, విశ్రాంతి దినానికి నేనే అధిపతిని అని యేసయ్య చెప్తాడు. విశ్రాంతి దినాన ఒకరి యొక్క ఎద్దు కానీ ఎక్కడైనా గోతులు ఎందులో పడిపోతే నువ్వు తీవా అని యేసయ్య ప్రశ్నించి, దానికి అధికారి నేనే. విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదని ఒకడు చచ్చిపోతుంటే వాడు ప్రాణాన్ని నువ్వు కాపాడవా, రక్షించవా? ట్రెడిషన్ ఫాలో అవ్వాలి, కానీ ట్రెడిషన్ ఎంతవరకు ఫాలో అవ్వాలి, ఎంతవరకు ఫాలో అవ్వకూడదు అనేది వాక్యానుసారంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని యేసయ్య, మీరు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నారు అంటే మీరు బాహ్య సంబంధమైన వాటిని మీరు చూస్తున్నారు, బాహ్య సంబంధమైన వాటికి మీరు ప్రఖ్యాతులు, ప్రతిష్ఠితులు, ప్రాముఖ్యతలు ఇస్తున్నారు. అది వాక్యానుసారంగా విరోధం. ఒక వ్యక్తిని రక్షించలేని విశ్రాంతి దినం ఆచరించలేదు అని యేసయ్య వాళ్ళని గద్దిస్తూ ఉంటాడు. తర్వాత చూడండి, ఇంకా కొన్ని మాటలు ఇక్కడ చదువుకున్న మాటలు చూడండి. వీళ్ళు కనికరం లేదు వీళ్ళకి,
ఒక పాపిని ప్రేమించే స్వభావం వీళ్ళకి పరిచయాలకి లేదు. సంఘ పెద్దలకి, సీనియర్ సేవకులకి, మత నాయకులకి, సంఘ నాయకులకి ఒక పాపిని ప్రేమించే మనస్తత్వం లేదు, న్యాయాన్ని ప్రేమించే మనస్తత్వం లేదు. వీళ్ళు సంఘ పెద్దలుగా పిలువబడుతున్నారు. వీళ్ళు తర్వాత అదేవిధంగా మత నాయకులుగా, సీనియర్ సేవకులుగా పిలువబడుతున్నారు. వీళ్ళు పక్షపాత ద్వారా కలిగి ఉన్నారు. వీళ్ళకి న్యాయం తెలియదు. చిన్న కులంలో పుట్టినోడికి ఒక న్యాయం తీరుస్తారు, పెద్ద కులంలో పుట్టినోడికి ఒక న్యాయం తీరుస్తారు. వీళ్ళకి నచ్చిన వాళ్ళకి ఒక న్యాయం తీరుస్తారు, నచ్చిన వాళ్ళకి ఒక న్యాయం తీరుస్తారు. పక్షపాత ధోరణి వీళ్ళలో ఉంది. వీళ్ళు మత నాయకులుగా పరిగణించబడుతున్నారు, కానీ దేవుడు పక్షపాతం కలిగిన వాడు కాదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందంటే మన దేవుడు పక్షపాతి కాడు, అందరినీ సమానంగా ప్రేమించేవాడు. కానీ వీళ్ళకి నచ్చిన వారిని ఒక రకంగా ప్రేమిస్తారు, నచ్చని వారిని మరొక రకంగా ప్రేమిస్తారు. ఇక్కడ అదే చూడండి, వీళ్ళు న్యాయాన్ని కనికరాన్ని విడిచిపెట్టారు, కానీ ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు. 3 పాటలు పాడితేనే పరలోకి వెళ్తాం అన్నట్టుగా ఉంటారు. ట్రెడిషన్, వాక్యం చెప్పే ముందు 3 పాటలు పాడాలి. 3 పాటలు పాడితేనే పరలోకి వెళ్తామని బైబిల్ ఎక్కడ రాసిందా? ఒక్క పాట పాడినా పరలోకం వెళ్తారు, 2 పాటలు పాడి వాక్యం చెప్పినా పరలోకం వెళ్తారు, 3 పాటలు పాడినా పరలోకం వెళ్తారు. ఇన్ని పాటలు పాడాలని వాక్యంలో బైబిల్ ఎక్కడ రాసి పెట్టలేదు. తర్వాత చూడండి, వీళ్ళకు ఉన్నటువంటి ట్రెడిషన్, బాహ్య సంబంధమైన వాటిని వీళ్ళు కేంద్రీకరిస్తూ ఉంటారు. అదే చెప్పబడుతుంది కదా ఇక్కడ చూడండి కింద. గుడ్డి పరిసైడ 26వ వచనంలో, మత్తయి సువార్త 23:26లో, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లు ముందు లోపల శుద్ధి చేయము. వీళ్ళు ఏం చేస్తున్నారంట? వెలుపల శుద్ధి చేస్తున్నారు, లోపల శుద్ధి చేయట్లేదు. 25వ వచనంలో అదే ఉంది. అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు, కానీ లోపల దోపుతోనూ అజితేంద్రితముతోనూ నిండి ఉంది. చూడండి, వీళ్ళు వెలుపల శుద్ధి చేస్తున్నారు, లోపల శుద్ధి చేయటం. వెలుపల శుద్ధి చేయడం అంటే ఏంటి? 3 పాటలే పాడాలి, ఆరాధన తర్వాత బైబిల్ పల్లవే పాడాలి. ఇవన్నీ బాహ్య సంబంధమైనవి, ట్రెడిషన్. బాహ్య సంబంధమైన వాటిని శుద్ధి చేస్తున్నారు, బాహ్య సంబంధమైన వాటిని క్రమశిక్షణ పట్టించుకుంటున్నారు. కానీ ఇంకా కొన్ని ఏం పట్టించుకుంటున్నారంట? బైబిల్ బ్యాగే ధరించాలి, బైబిల్ కాదు ధరించాల్సి. బైబిల్ బ్యాగ్ ధరిస్తే పరలోకి వెళ్ళిపోతాము, బైబిల్ బ్యాగ్ ధరించుకుని వస్తేనే సేవకుడు. ఇవన్నీ ట్రెడిషన్ అన్నమాట, బాహ్య సంబంధమైన. వెలుపల శుద్ధి చేస్తున్నారు. బ్యాగ్ ధరించడం అనేది బాహ్య సంబంధమైనది, మనుషులకు కనిపించాలి. పెద్ద సేవకుడు వచ్చినప్పుడు అన్నీ చేసేయాలి మందిరంలో, చిన్న సేవకుడు ఉన్నప్పుడు ఏది పట్టించుకోకూడదు. పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తించాలి, వాళ్ళు వచ్చినప్పుడు. వేరే వాళ్ళు ఉన్నప్పుడు సిన్సియారిటీ ఉండకూడదు, వాక్యానుసారంగా నడవకూడదు. ఇలాగా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు సైలెంట్గా ఉండాలి, మందిరంలో వాక్యం వినాలి. మిగతా అప్పుడు అటు ఇటు తిరగవచ్చు మధ్యలో లేచి. అంటే బాహ్య సంబంధమైన పేరు ప్రతిష్టల గురించి, బాహ్య సంబంధమైనటువంటి ఆచారాల గురించి, బాహ్య సంబంధమైన నిష్టల గురించి వీళ్ళు పట్టించుకుంటారు, కానీ వాక్యపు విలువలు వీళ్ళు మర్చిపోయి జీవిస్తారనమాట. వీళ్ళు పరిచయులు అని దేవుని వాక్యం వీళ్ళ గురించి చెప్తా ఉంటారు. వీళ్ళంట బాహ్య పల్లెమును కడిగిన వారితో సమానం. సంఘ పెద్దలుగా ఉన్నారు వీళ్ళు, మత నాయకులుగా ఉన్నారు, సెక్రటరీలుగా, ట్రెజరర్లుగా, ప్రెసిడెంట్లుగా ఉన్నారు వీళ్ళు, సీనియర్ సేవకులుగా ఉన్నారు. వీళ్ళంతా బోధించేటువంటి ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి ఒక జ్ఞానవంతమైనటువంటి పదవులలో వీళ్ళు ఉంటా ఉన్నారు. మాకు అన్నీ తెలిసినటువంటి ద్వారాలు వీళ్ళు జీవిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు వాక్యపు విలువల్ని మరిచిపోయి వీళ్ళు పెత్తామం చలాయిస్తూ ఉన్నారు. ఒక సంఘంలో వీళ్ళుంటే సంఘంలో అందరినీ అడిగి నిర్ణయం తీసుకోరు, సేవకుని అడిగి నిర్ణయం తీసుకోరు. నేను సంఘ పెద్దలు కదా, నేను నిర్ణయం తీసేసుకుంటాను. వాక్యపు విలువల్ని, క్రమత్వాన్ని మర్చిపోయి వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, ట్రెడిషన్ని ఫాలో అవ్వాలంటారు. వాక్యపు విలువల కంటే బాహ్య సంబంధమైన ఆచారాలకి ప్రాధాన్యత ఒక తిష్ట వీళ్ళు వేస్తూ ఉంటారు. చూడండి, వీళ్ళలో ఇవన్నీ ఉంటాయి. ఎక్కువ రెఫరెన్స్లు చెప్పాలంటారు, బైబిల్లో ఎక్కువ రెఫరెన్స్లు చెప్పాలి మెసేజ్ చెప్పేటప్పుడు. సేవకుడు నీకు బైబిల్ అంతా 100-200 రెఫరెన్స్లు బైబిల్ అంతా చెప్పేసి మెసేజ్లో నువ్వు ఒక వాక్యం కూడా గైకొనకుండా ఉంటే నువ్వు పరిచయుడివే. నువ్వు బాహ్య సంబంధమైన ట్రెడిషన్ ఆచారానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు. నువ్వు ఒక వాక్యాన్ని సరిగా గైకొనకుండా నీ సేవకుని నువ్వు గౌరవించడం నీకు రాదు, క్రమంగా మందిరానికి రావడం రాదు, వాక్యం చెప్పేటప్పుడు సైలెంట్ కూర్చొని వినడం నీకు రాదు. మధ్యలో తిరుగుతాం, సెల్ పట్టుకొని తిరుగుతాం. క్రమశిక్షణ లేకుండా, వాక్యాన్ని వినకుండా వినేటువంటి మనసు లేకుండా వీళ్ళు ట్రెడిషన్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు అనమాట. వీళ్ళు పరిచయాలని దేవుడి వాక్యం చెప్తా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ రెఫరెన్స్లు చెప్పాలి. సేవకుడు ఎక్కువ రెఫరెన్స్ చెప్తే
ఆయనకి మెసేజ్ బాగా వచ్చినట్టు మంచి సీనియర్ సేవకుడు. నీకు తెలిసిన ఒక వాక్యమే నువ్వు గైకొన్నప్పుడు నీకు 200 రెఫరెన్స్లు ఎందుకు మెసేజ్? ఒకే వాక్యం ఒకే మెసేజ్ వాక్యాన్ని ఉపయోగించి గంట సేపు ప్రసంగం చేయొచ్చు. 200 రెఫరెన్స్లు చెప్పి కూడా గంట సేపు ప్రసంగం చేయొచ్చు. కానీ వీళ్ళు ఏమంటారంటే ఎక్కువ రెఫరెన్స్లు చెప్తే ఆయన వాక్యం బాగా తెలిసినట్టు, తక్కువ రెఫరెన్స్ తెలిస్తే చెప్తే ఆయన వాక్యం రానట్టు. వీళ్ళు బాగా సంబంధమైనటువంటి ట్రెడిషన్ కట్టుబడి ఉన్నారు. కానీ ఒక వాక్యమైనా ఫాలో అవుతారంటే, ఒక వాక్యాన్ని సరిగా పాటిస్తారంటే పాటించరు. నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించంటే ప్రేమించరు. సంఘ పెద్దల మధ్య ఒకరికొకరు దోపులాడు. నాకు గౌరవం నాకు గౌరవం కాదు. నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించు. తోటి సంఘ పెద్దలను ప్రేమించలేవు, తోటి కమిటీ మెంబర్ను ప్రేమించలేవు, నీ తోటి సహోదరులను ప్రేమించలేవు, నీ ఎదుర్కొని నీ సేవకులను ప్రేమించలేవు. అప్పటి వరకు ఆత్మ చేత నడిపించబడే సేవకుడు మా సంఘానికి కావాలని ప్రార్థన చేసిన బ్రదర్ అంటారు. వచ్చినప్పుడు ఆత్మ చేత నడిపింపబడే సేవకుడు కావాలని ప్రార్థించినప్పుడు దేవుడే కదా నడిపిస్తాడు ఆ సేవకుని మందిరానికి. మళ్ళీ ఆ సేవకుని మాట వినం అంటే దేవుణ్ణి ధిక్కరిస్తాం. దేవుని చేత నడిపించబడే సేవకుడు కావాలని ప్రార్థన చేస్తాం. వస్తే ఆ సేవకుని మనం ధిక్కరించి మన ఇష్టానుసారం మనం ప్రవర్తిస్తాం. అంటే ట్రెడిషన్ అన్నమాట. వీళ్ళు గొప్ప గొప్ప సేవకులు ఉన్నప్పుడు ఒకలాగా మెలుగుతారు, చిన్న సేవకులు ఉన్నప్పుడు ఒకలాగా మెలుగుతారు. వీళ్ళంతా బాహ్య సంబంధమైన పేరు ప్రఖ్యాతులు పలుకుబడులు చూస్తూ ఉంటారు. వీళ్ళు వాక్యానుసారంగా జీవించారనమాట. తప్పులు ఎతకడమే, సేవకుల్లో తప్పులు ఎతకడమే. ఒకవేళ ఎక్కువ రెఫరెన్స్లు చెప్పాడు అనుకోండి, దానికి ఒక మాట అంటారు సేవకులు. అంటే ఈయన వాక్యాలు మొత్తం రాసేసుకుని ఎక్కించుకున్నట్టున్నాడు, బైహెడ్ చేసుకుని. ఎన్ని రెఫరెన్స్లు చెప్తే ఏముందండి? నీకు తెలిసిన ఒక వాక్యాన్ని నువ్వు సరిగా గైకొనడం కావాలి. కానీ నీకు బైబిల్ అంతా తెలియడం కోసం నువ్వు మెసేజ్ చెప్పాలనుకుంటే, నీకు బైబిల్ అంతా తెలియాలని నువ్వు ఉద్రేకపడితే అది నువ్వు జ్ఞానం కోసం ప్రయాసపడినట్టే, కానీ అది నిజమైనటువంటి మారు మనసు కోసం ప్రయాసపడినట్టు కాదు. ఒకడు బైబిల్ అంతా తెలుసుకొని మారు మనసు పొందకుండా, వాక్యానుసారమైన విలువలు లేకుండా, నీ తోటి వారిని ప్రేమించకుండా, కళ్ళ ముందు కనిపించే నువ్వు సేవకులను గౌరవించినప్పుడు కళ్ళ ముందు కనిపించి దేవుని గౌరవిస్తున్నావు అని ఏం నమ్మకం? వాక్య పిలువలు నీలో ఉన్నాయా? వాక్య పిలువలు నీలో లేకుండా నీకు ఎన్ని వాక్యాలు చెప్పినా, నీకు తెలిసిన ఒక వాక్యం కూడా నువ్వు గైకొనకుండా 200 వాక్యాలు చెప్పిన మెసేజ్లో వ్యర్థం. అది నువ్వు బాహ్య సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇస్తున్నావు, ట్రెడిషన్ ఫాలో అవుతున్నావు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. తర్వాత చూడండి, కాబట్టి వీళ్ళంట బయట పల్లెని కడుగుతున్నారు, లోపల పల్లెని కడగట్లేదు. బయట పల్లెని కడగడం అంటే బాహ్య సంబంధమైనటువంటి ట్రెడిషన్. మనం ఏదైతే చెప్పుకుంటున్నాం, ఎక్కువ వాక్యాలు చెప్పాలి, ఇలాంటి రకరకాల 3 పాటలు పాడాలి, ఇవన్నీ బాహ్య సంబంధమైనటువంటి ట్రెడిషన్ అన్నమాట. అవి పరిసయ్యుల యొక్క ద్వారా. యేసయ్యను కూడా అలాగనే చూశారు. ఈయన పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు ఏంటి అన్నారు యేసయ్యని. అర్థమైంది? యేసయ్యనే వాళ్ళు అలాగా ద్వేషించారు. మనం ఎవరైనా దిగజారిపోయి ఆత్మీయంగా కృంగిపోయి దేవుళ్ళు ఎరగకుండా పొందుతూ ఉంటే వాళ్ళ ఇంటికి మనం వెళ్ళామనుకోండి, ఈ పరిచయం ఎలా ఉందో తెలుసా? అయ్యో ఈయన పాపులతో కలిసి ఈ సేవకుడు తిరుగుతున్నాడు, ఈయన కూడా అలాంటి వాడే. ధర్మశాస్త్రం పాపులతో తిరగొద్దంటుంది కదా, పాపులతో కూర్చొని భోజనం చేస్తున్నాడు యేసయ్య. ఆ రోజుల్లో పరిసయ్యులు యేసయ్యని తప్పుడు దోవలోకి నడిపించాలని చూశారు. ఈ రోజుల్లో సంఘ పెద్దలు, మత నాయకులు సేవకుల్ని తప్పుడు దోవలోకి నడిపించాలనుకుంటారు. మారాల్సింది సేవకుడు కాదు, ఆ రోజుల్లో మారాల్సింది యేసయ్య కాదు, పరిసయ్యులు మారు మనసు పొందాల్సిన స్థానంలో ఉన్నారు. యేసయ్య వచ్చింది సంస్కరించడానికి. యేసయ్య ఎప్పటికప్పుడు పరిసయ్యుల్లో ఉన్నటువంటి తప్పుడు వైఖరిని ఎత్తి చూపించేవాడు. మీరు నా మందిరాన్ని వ్యాపారంగా చేసేసారు అని చెప్పాడు. బహిరంగంగానే పరిసయ్యుల్లో ఉన్నటువంటి తప్పుల్ని చూపించాడు. బాహ్య సంబంధమైన ట్రెడిషన్ ప్రాముఖ్యత ఇచ్చేవారట. గిన్నె బయట కడుక్కున్నారు, లోపల గిన్నెను కడగలేదు. అంటే వీళ్ళు అన్ని కట్టుబాట్లకి, డిసిప్లిన్కి బయట సంబంధమైనటువంటి క్రమశిక్షణ ప్రాధాన్యత ఇస్తున్నారు. లోపల తమ హృదయాన్ని వాక్యానుసారంగా కట్టుకోవాలి, వాక్యానికి లోబడాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. వీటికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు వాళ్ళు. ఎందాక సేవకులతో పెతుకుదామా, పరిసయ్యులు యేసయ్యలతో పెతుకుదామా అని చూసినట్టు వీళ్ళు సేవకులతో ఎతకడమే వీళ్ళ యొక్క ఉద్దేశం. పరిసయ్యుల యొక్క ధోరణి. వీళ్ళు ఎంత
ఎంతమంది సేవకులు మారిన వీళ్ళు మారరు. వీళ్ళు ఎప్పుడు కూడా తప్పులు ఎతికే ద్వారా వీళ్ళు కాబట్టి పరిశీలక మనస్తత్వం ఎలాంటిదంటే అన్నీ మాకు తెలుసు అనుకుంటారు, కానీ ఒక్కటి కూడా సరిగా ఒక వాక్యం కూడా పాటించారు. వాళ్ళంట బయట మేము నీతి మందులను చూపించుకుంటున్నారంట. వాళ్ళు అన్నీ మాకు తెలుసు, బైబిల్ అంతా మేము 20 సంవత్సరాల నుంచి సంఘంలో సంఘ పెద్దలు అనుకుంటారంట. కానీ ఒక్క వాక్యాన్ని కూడా సిన్సియర్గా గైకోండి. వీళ్ళు పాపాన్ని వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు మారు మనసు పొందరు, విరిగి నెరిగిన మనసు కలిగి ఉంటారు. ఇలాంటి వాళ్ళ గురించి పరిశీలన దేవుడు వాటిని చెప్తా ఉంటారు. చూడండి, వీళ్ళు వెలుపుల పల్లెని శుద్ధి చేస్తున్నారు, లోపల వాళ్ళ హృదయాన్ని వాళ్ళు శుద్ధి చేసుకోవాలి అని దేవుడు వాటిని చెప్తుంది. అందుకే దేవుడు అంటారు కదా, ఈ పరిశీలన గురించి ఏమంటారంటే, చూడండి, మీరు లోపల పల్లెని శుద్ధి చేయండి, అప్పుడు వెలుపుల పల్లెను శుద్ధి చేయబడతారు. బాహ్య సంబంధమైన ట్రెడిషన్ మీరు ఫాలో అయితే పరలోకం వెళ్ళరు. మీ హృదయాన్ని మీరు శుద్ధి చేసుకోండి. మీకు తెలిసిన ఒక్క వాక్యం మీరు గైకోండి. మీ కళ్ళ ముందు ఉన్న సేవకుని మీరు గౌరవించండి. మీ తోటి సహోదరుని మీరు ప్రేమించండి. మీకు తెలిసిన ఒక్క వాక్యం మీరు సరిగ్గా గైకోండి. మీ హృదయంలో పాపాన్ని మీరు ఒప్పుకోండి. మీకు అన్నీ తెలుసు అనుకోవడమే మీరు చేస్తున్న పెద్ద తప్పు. ఉన్నతున్నట్టుగా చెప్తే ఈ పరిశీలు అలాంటి సేవకుని వెలివేస్తారు, అలాంటి సేవకుని సిలివేస్తారు. యేసయ్య నేను దేవుడిని నేను చెప్పుకున్నందుకు దేవదోషులు చేస్తున్నాడు, ఈయన సిలివేయాలని పట్టుబట్టారు పరిసయ్యులు. ఆ రోజుల్లో పరిసయ్యులు ప్రధాన యాజకుడైన యేసయ్యని తప్పుడు ధోరణికి నడిపించాలి, యేసయ్యలో తప్పు ఉందని చూపించాలని వీళ్ళు వెంటపడ్డారు. ఈ రోజుల్లో సంఘ పెద్దలు మత నాయకులు ఎలా ఉంటారు తెలుసా? సేవకుల్లో తప్పులు ఎత్తుకుదామా అని తిరుగుతూ ఉంటారు. ఎంత దేవుడు అంటాను కదా, ముందు నీ జీవితాన్ని నువ్వు చూసుకో. నీ హృదయం లోపల పాపాన్ని ఒప్పుకోను పరలోకం చేరాలంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం నిన్ను పరలోకం తీసుకెళ్దు. నువ్వు 20 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావా, సంఘంలో నువ్వు సీనియర్గా, నువ్వు సంఘ పెద్దగా, వీటిని బట్టి నువ్వు పరలోకం వెళ్ళవసుమా? ఇవి నీకు బాహ్య సంబంధమైన నీతి మంత్రులకి నిన్ను కనిపించుకోవడానికి ఉపయోగపడతాయి, నీ పేరు ప్రతిష్టల కోసం ఉపయోగపడతాయి. నువ్వు బాహ్య సంబంధమైన జీవితంలో మెప్పు కోసం నువ్వు జీవిస్తున్నావు. పల్లెని బయట కడుక్కుంటున్నావు, నువ్వు లోపల కడుక్కోవట్లేదు. విన్న ఒక వాక్యానికి నువ్వు లోపడట్లేదు, సేవకుని మాట నువ్వు వినట్లేదు, క్రమశిక్షణ లేదు. వాక్యం చెప్పేటప్పుడు తిరుగుతున్నావు, దేవుని దుఃఖపరుస్తున్నావు. పెద్ద సేవకులు ఇస్తే మౌనం కూర్చుంటావు, చిన్న సేవకులు ఇస్తే వాక్యం వినకుండా బయట తిరుగుతావు. ఇది బాహ్య సంబంధమైన పల్లెని కడిగేటువంటి సాదృశ్యాన్ని గుర్తుంది. పెద్ద సేవకులను గౌరవిస్తున్న చిన్న సేవకులను వాక్యం వినట్లేదంటే నువ్వు దేవుని గౌరవించట్లేదు. మనుషుల పేరు ప్రతిష్టల కోసం నువ్వు సంఘానికి వస్తున్నావు. మనుషులు నిన్ను మెచ్చుకోవాలని, బాహ్య సంబంధం నీకు ఒక మంచి హోదా కావాలని పెద్దవాళ్ళ ముందు వినయంగా ఉంటావు, చిన్న సేవకుల ముందు ఖాతరు కూడా చేయవు. ఇది బాహ్య సంబంధమైన పల్లెని కడిగేటువంటి సాదృశ్యం. బయట పల్లెని కడిగి లోపల కడగకపోతే ఎలా ఉంటుందండి? బాగుంటుందా? బయట కడిగేసి లోపల కడగకుండా తింటే ఎలా ఉంటుంది? లోపల కడుక్కుంటే బయట కడగపోయినా అందం ఉంటుంది, లోపల కడుక్కొని బయట కడిగితే విలువ ఉంటుంది. బయట కడిగి లోపల కడగకుండా తింటే పిచ్చోడు అనుకుంటారు. సంఘంలో పెద్దలు ఎలా ఉంటుంది తెలుసా? పరిశీలిలాగా వీళ్ళు కట్టుబాట్లకి వీళ్ళు ప్రాధాన్యత ఇస్తారు, కానీ వీళ్ళ హృదయంలో మార్పు కోసం ఎప్పుడు కూడా ఆలోచించాలి. హృదయంలో వాక్యాన్ని కైకొనాలి, దేవుడిని సంతోషపెట్టాలి. సేవకుడు సేవకుడే, చిన్న సేవకుడైనా సేవకుడే, పెద్ద సేవకుడైనా సేవకుడే. సేవకుని పంపించింది ఎవరు? దేవుడు. సేవకుని నియమించింది ఎవరు? దేవుడు. దేవుడు నియమించిన సేవకుని నువ్వు గౌరవించకపోతే, చిన్న సేవకుడైనా పెద్ద సేవకుడైనా, పెద్ద సేవకుని గౌరవించి నువ్వు చిన్న సేవకుని గౌరవించకపోతే నువ్వు బాహ్య పల్లెలు, నువ్వు దేవునికి నువ్వు భయపడట్లేదు, దేవునికి నువ్వు విలువ ఇవ్వట్లేదు, దేవుని వాక్యానికి నువ్వు విలువ ఇవ్వట్లేదు. చిన్న సేవకుని నియమించింది కూడా దేవుడే కదా. సీనియారిటీని చూస్తావు, పేరు ప్రజలు చూస్తావు, కారులో వచ్చిన సేవకులకు ఒక విలువిస్తావు, సైకిల్ మీద వచ్చిన సేవకులకు ఒక విలువిస్తావు. ఇది పరిశీలక ద్వారా వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పేర్లు ప్రఖ్యాతుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు అంటామని కదా, ముందు నీ హృదయంలో మార్పు కోసం ప్రభు సన్నిధిలో మారాల్సిన సేవకుడు కాదు సుమా, మారాల్సింది ఓ విశ్వాసి, నువ్వు మారాల్సింది. ఓ కమిటీ మెంబర్ నువ్వు మారాలి, నువ్వు సంఘ పెద్దగా. ఎంతమంది సేవకులు మారినా
నువ్వు పరిశీలన లాంటి మనసు కలిగి ఉంటే పరలోకం వెళ్ళలేవు. జాగ్రత్త. నీలో పాపాన్ని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నీ రహస్య జీవితాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటావో, రహస్యంగా చెడు పనులన్నీ చేస్తారు. మళ్ళీ వీళ్ళు తప్పుని కప్పుపుచ్చుకొని సేవకుని తప్పుని ఎదుగుతూ ఉంటారు. వీళ్ళు ఆ విచారణలో పట్టబడిన స్త్రీని పట్టుకుని వచ్చినప్పుడు రాళ్ళతో కొట్టి చంపాలి కదా పాపం చేసిన వారిని అని అక్కడ సంఘ పెద్దలు పరిచయం వాళ్ళు అడిగారు అనుకోండి యేసయ్యని. అప్పుడు అక్కడ చూడండి, వ్యభిచారంలో పట్టుబడినప్పుడు స్త్రీని మాత్రమే పట్టుకొచ్చారు, పురుషుని పట్టుకురాలేదు. ఇద్దరిని పట్టుకురావాలి కదా, పాపం చేసిన ఇద్దరిని కూడా చంపాలి కదా. వీళ్ళు చేసేది వీళ్ళకి నచ్చిన పురుషుని వదిలిపెట్టారు, వీళ్ళకి నచ్చని స్త్రీని అప్పగించారు యేసయ్యను తీసుకొచ్చి. ఈ పరిస్థితి ఎలా ఉంటారు తెలుసా? వీళ్ళకి నచ్చిన వ్యక్తి తప్పు చేసినా కానీ వెనకేసుకొని వస్తారు. వీళ్ళకి నచ్చిన వ్యక్తి కరెక్ట్గా ఉన్నా కానీ తప్పులు ఎదుగుతూ ఉంటారు అనమాట. వీళ్ళు వాక్యాన్ని పాటిస్తున్నాం అనుకుంటారు కానీ వాక్యాన్ని గైకొంటారు. వీళ్ళకి మారు మనసు ఉందే లేదా డౌట్ వస్తుంది ఒకసారి. వీళ్ళకి బైబిల్ తెలుసు అనుకుంటారు కానీ వాక్యాన్ని వీళ్ళు పాటించారు. చూడండి, లోపల శుద్ధి చేయబడకుండా నువ్వు బాహ్య సంబంధమైన దేవుని మందిరంలో ఎలా ఉండాలి, ఆ కట్టుబాట్లన్నీ నీకు తెలిసి ఉన్నా కానీ 3 పాటలే పాడాలి, వాక్యం ముందు మెసేజ్కి ముందు వాక్యం చదివి ప్రార్థన చేయాలి, తర్వాత మెసేజ్ చెప్పాలి, ఇవన్నీ కట్టుబాట్లు నీకు తెలిసి ఉన్నా కానీ నువ్వు మారు మనసు పొందకపోతే పరలోకం వెళ్ళలేవు. ఆ పరిశీలి కూడా తనకు నచ్చిన పురుషుని వదిలిపెట్టి నచ్చిన స్త్రీని పట్టుకొచ్చారు తప్పు చేసిందండి. కానీ యేసయ్య ప్రశ్న వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఈరోజు నువ్వు పరిశీలన జీవిస్తున్నావా? ఉద్యోగం కావాల్సినప్పుడు సేవకుని దగ్గర ప్రార్థన చేయమన్నాడు. సేవకుడు నీకోసం రాత్రి పగులు కన్నీళ్ళు కాల్సి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నువ్వు ఒక మంచి స్థాయికి వెళ్ళిన తర్వాత సేవకుడికి తీర్పు తీర్చే పనిలోకి నువ్వు కూర్చుంటావు. నువ్వు ఆ స్థాయికి వెళ్ళడానికి ప్రార్థన చేసిన ఎవరు? నీ వెనక ఉపవాసం ఉండి కన్నీళ్ళు పెట్టి కడుపు మార్చుకొని నీ కోసం అన్ని త్యాగం చేసుకుని కుటుంబాన్ని బంధువుల్ని కాపలా కాస్తున్నది ఎవరు? దేవుని పక్షాన అన్ని త్యాగం చేసుకుని నిలబడిన దైవ సేవకుడు. నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయినప్పుడు నీకున్నటువంటి స్టేటస్ని బట్టి నువ్వు పొంగిపోతూ ఉంటావు. ఉన్నతమైన స్టేటస్ కలిగిన వాళ్ళు గౌరవిస్తావు, సేవకునికి గౌరవం. ఉన్నతమైన స్టేటస్ వరకు వస్తే రిసీవ్ చేసుకోవడంలో చాలా గొప్పగా రిసీవ్ చేసుకుంటావు. కానీ సేవకుడు వేస్తే కనీసం పలకరింపడం కాదు కదా, నీళ్ళు కూడా ఇవ్వలేవు. అది పరిశీలన ద్వారా ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతుల కోసం, ప్రతిష్టల కోసం, ఉన్నతమైన స్థానాల కోసం, పలుకుబడి కోసం వాళ్ళు ఆరాటపడుతూ ఉంటారు. వాళ్ళ సంఘంలో పేర్లు కావాలనుకుంటారు, పెత్తానం కావాలనుకుంటారు, కానీ వాక్యాన్ని మాత్రం వినరు. సమయానికి రాదు, వాక్యానుసారంగా దక్షిణ భాగం కూడా వాక్యాన్ని ఉన్నతన్నట్టుగా చెప్తే ఆ సేవకుని తీసేస్తారు. అవసరమైతే వేరే సేవకుని పెట్టుకుంటారు. సేవకుని నియమించే దేవుడు, కానీ సంఘ పెద్దలు సేవకుని నియమించుకుంటారు. వాళ్ళకి ఇష్టం ఉన్న సేవకుని పెట్టుకుంటారు. వాళ్ళ ప్రకారం నడిచి వాళ్ళకి నచ్చి వాళ్ళ మాట ఇంటే ఆ సేవకుని ఉంచుకుంటారు, లేకపోతే పంపించేసి వేరే సేవకుని పెట్టుకుంటారు. ఇది పరిశీలన ద్వారా అన్నీ మేమే కరెక్ట్ చేస్తాం అనుకుంటారు, కానీ మేము మారాలని ఆలోచించరు వాళ్ళు. పరిశీలన వీళ్ళు 100 మంది సేవకులైనా మారుస్తారు, కానీ వీళ్ళు మారరు. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ముందు మీ హృదయాన్ని కడుక్కోండి, మీ అంతరంగ హృదయంలో పాపాన్ని ఒప్పుకోండి, మీరు దేవునికి సమర్పించుకోండి అని దేవుని వాక్యం చెప్తా ఉంటారు. లేకపోతే మీరు పరిశీలనగా మిగిలిపోతారు. రేపు పరలోకంలో ఉంటారో లేదో బట్టి ఉంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యం రాడని దేవుని వాక్యం చెప్తుంది. ప్రభువా నీ నామాన్ని అద్భుతాలు చేయలేదా? నీ నామాన్ని ఇన్ని మంచి కార్యాలు చేయలేదా? నీ మందిరంలో ఇన్ని పనులు చేయలేదా అనుకున్న వాడు అందరూ పరలోక రాజ్యం రాడంట. ఎవరైతే వాక్యానికి లోబడి అంతరంగ శుద్ధి చేసుకుని దేవుడు నీకు బోధించడానికి ఇచ్చిన దయసేవకుని గౌరవిస్తుంది, మందిరంలో పనులు శ్రద్ధగా చేస్తుంది. ఒక చిన్న బాత్రూమ్ కడుగంటే నేను సంఘ పెద్ద నాకే చెప్తావా అన్నట్టు గురించి చూస్తారన్నమాట. వీళ్ళు పెద్ద పెద్ద సేవకులు గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు అన్ని పనులు చేసేస్తారు సిన్సియర్. ఎవరు లేనప్పుడు ఒక బాత్రూమ్ కడగమంటే గురువుని చూస్తారు. సేవకుని నువ్వే కడుగు బాత్రూమ్ అంటారు వీళ్ళు అవసరమైతే. వీళ్ళు పరిశీలక ధోరణి. ఇది పరిశీలక ధోరణి ఎలా ఉంటుంది? అందరూ ఉన్నప్పుడు నీతిమంతులాగా అన్నీ చేసేస్తారు, ఎవరు లేనప్పుడు దేవుడి పని సిన్సియర్గా చేయలేదు. సిన్సియారిటీ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎవరున్నా లేకున్నా దేవుని కోసం దేవుని పని క్రమశిక్షణతో భయంతో భక్తితో చేయడం
ప్రాధాన్యత కూడా మార్చుకొని, నీ పేరు ప్రతిష్టల కోసం ఆలోచించడం మార్చుకొని, వాక్యానుసారంగా జీవించడం, నీ పాపాన్ని ఒప్పుకోవడం, మారు మనసు పొందడం, ప్రభుత్వం ఆడవడం ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడు ఇంత ఘోర పాపిని యేసయ్య నా కోసం చనిపోయాడా, ఇలాంటి యేసయ్య కోసం నేను బాధలు పడలేననే మనసు నీకు వస్తుంది. అలా లేకపోతే నువ్వు పరిసేయుడిగా మిగిలిపోతావు. కానీ క్రీస్తు ప్రేమ నీలో నాటపడలేదు. నువ్వు క్రీస్తుకు చెందినవాడు కాదు, అవునా డౌట్ వచ్చే స్థానంలో జాగ్రత్త. ఈ లోక సంబంధమైన సంఘంలో ఉన్నటువంటి మర్యాదలను పరలోకం తీసుకెళ్ళవచ్చు. ఆ ప్రియ సహోదరుడా సహోదరి ఆలోచించవచ్చు. ఈ దినమైన నువ్వు మార్చుకుంటే పరలోకంలో దేవుడితో ఉంటావు. దేవుడు అంటావు నీ అంతరంగ పల్లెని శుద్ధి చేసుకుని, పల్లెలు లోపల శుద్ధి చేసుకుని జీవితం లోపలే. ఈరోజు నువ్వు ఎక్కడెక్కడ దగ్గరించావు, దేవుడి సేవకుని ఎక్కడ దగ్గరించావు, వాక్య వెలుగులను ఎక్కడ దగ్గరించావు, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోకుండా నువ్వు తప్పు చేస్తూ కూడా దేవుడి సేవను గద్దిస్తే ఆ సేవకుని తీసేస్తున్నావా? నువ్వు మార్చుకోకుండా నువ్వు మారాలి, సేవకుడు కాదు మారాల్సి. నిన్ను హెచ్చరించే వాళ్ళు నీ వద్దు అనుకుంటే నువ్వు సరి చేయబడవు, ప్రభు సన్నిధిలోకి చేర్చబడలేవు, నువ్వు పరలోకి వెళ్ళలేవు. నిన్ను హెచ్చరించే వాళ్ళు నీకుంటే నువ్వు ఎప్పుడు కూడా ప్రభు సన్నిధికి చేర్చబడడానికి అది నీకు ప్రయోజనకరంగా మార్చబడతాడు. నిన్ను గద్దించే సేవకుడు ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటే మంచి సేవకుడు అంటావు. నీ తప్పుని ఎత్తి చూపిస్తే ఆ సేవకుడు వేస్ట్ అంటాడు. ఇది పరిశీలన ద్వారా వాళ్ళకి ఆటంకంగా, వాళ్ళకి అడ్డుగా ఎవరైనా ఉంటే, సేవకుని కన్నా ఉన్నతమైన స్థానం కావాలనుకుంటారు వీళ్ళు. మందిరంలో పక్క దగ్గర మేము ఉండాలనుకుంటారు, అన్నింటిలో మేము ఉండాలనుకుంటారు వీళ్ళు. సేవకుని పక్కన పెట్టి అన్ని మేము చేయాలనుకుంటారు. దేవుని పద్ధతిని పక్కన పెట్టేసి మా సొంత పద్ధతి చేయాలనుకుంటారు. మందిరానికి సేవకుడు అవసరమయ్యే దేవుడు ఇచ్చాడు. కానీ దేవుడిని కూడా వీళ్ళు జ్ఞానం నేర్పిస్తారు. పరిశీలన ఎలా ఉంటుందో తెలుసా? ఆ రోజులు యేసయ్యకే జ్ఞానం నేర్పించారు. వీళ్ళు దేవునికే జ్ఞానం నేర్పించగలరు. దేవుడు నియమించిన సేవకునికి ఏం తెలియదు అనేస్తారు. అంతే, దేవుడు అంత తెలివి తక్కువ వాడే సేవకుని నియమించాడు. దేవుని చెవులో పువ్వు పెడతావు. పరిశీలన ద్వారా ఎలా ఉంటుందంటే, దేవుడు నియమించిన సేవకున్నే వేస్ట్ అంటారు. అంటే దేవుణ్ణే వేస్ట్ అంటారు. జాగ్రత్త, దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతావు. నువ్వు దేవుణ్ణి దగ్గరిస్తున్నావు, నీ కళ్ళ ముందునే సేవకుని గౌరవించడం నేర్చుకోకపోతే దేవుణ్ణి నువ్వు దుఃఖపరుస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ సంచరిస్తూ ఉంటాడు. నువ్వు సేవకుని దుఃఖపరుస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. సేవకుడు నీ కోసం కన్నీళ్లు కారిస్తాడు, నీకు ఆశీర్వాదం. సేవకుడు నీ వలన కన్నీరు కారిస్తాడు, నీకు శాపం. దేవుని సేవకుడు నీ కోసం నువ్వు బాగుపడాలని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదం. కానీ నువ్వు చేసే పనులు, సేవకుని తీసిపడేసి విలువ పనులు నువ్వే అన్నీ చేసుకుని నీకు పెద్దలు కావాలి మందిరంలో చేసే పనులు సేవకుని ఏడిపిస్తుంది. సేవకునిలో తప్పులు ఎత్తలు, నువ్వు అన్ని తప్పులు చేసుకుని నీతిమంతుల్లాగా ఉన్నతమైన స్థానాన్ని మందిరంలో కావాలనుకోవడం, పలుకుబడి కావాలనుకోవడం, అది సేవకుని దుఃఖపరిచే పని. నీ వల్ల సేవకుడు కన్నీరు కారుస్తాడు. నీ కోసం కారణం లేదు, కానీ నువ్వు బాగుపడాలని నీ వలన, అంటే నువ్వు చేసే పనుల వల్ల సేవకుడు బాధపడుతున్నాడు. నీ వల్ల సేవకుడు కన్నీరు కారిస్తాడు, నీకు ఆశీర్వాదం కాదు. ఆ రోజుల్లో యేసయ్యను కూడా వీళ్ళు ఇలాగనే బాధ పెట్టారు. ఈ పరిశీలన ఎప్పుడు మారు మనసు పొందలేదు. యేసయ్యను బాధ పెట్టారు. ఆ రోజుల్లో యేసయ్య ఉన్నారు, ఈ రోజుల్లో సేవకుడు ఉన్నారు, ఆయనకి ప్రతిపక్షంగా. ఆ రోజుల్లో పరిశీలన ఉన్నారు, వాళ్ళకి ప్రతిపక్షంగా. పరిశీలనకి ఈ రోజుల్లో మత నాయకులు, సంఘ పెద్దలు, కమిటీ మెంబర్స్ వీళ్ళున్నారు. ఇక్కడ మారింది ఎవరు తెలుసా? యేసయ్య స్థానంలోకి సేవకులు వచ్చారు, పరిశీలన స్థానంలోకి సంఘ పెద్దలు, మత నాయకులు, సీనియర్ సేవకులు వచ్చారు. సీనియర్ సేవకులు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళకి నచ్చిన సేవకులు ఉంటే ఉంచుకుంటారు కింద, లేకపోతే తీసి పడేసి వాళ్ళకి నచ్చిన సేవకులు పెట్టుకుంటారు. సీనియర్ సేవకులు చేసే తప్పు, వాళ్ళు పరిశీలనలాగా చేసే అవకాశం ఉంది. సీనియర్ సేవకులు సేవ ఆరంభించిన తొలి దినాల్లో, ప్రభు నాకు ఎవరైనా సేవలో పెట్టుకోవాలంటే వాక్యానుసారంగా నీ మాటకు లోబడి జీవించే సేవకుని నేను పెట్టుకుంటాను ప్రభు, నువ్వు తెలియజేసేవారు నేను వెయిట్ చేస్తాను ప్రభు అని ప్రార్థన చేసేవారు. ఒకప్పుడు వాళ్ళు సేవకు వచ్చిన పాత్రలు. ఇప్పుడు సీనియర్స్ అయిపోయారు కదా, పేరు ప్రతిష్టలు వచ్చేసింది కదా, సీనియర్ సేవకులు, వాళ్ళకి లోపల అంతా వచ్చేసింది కావాల్సినది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మాట వినే వాళ్ళు సేవలో పెట్టుకుంటున్నారు, దేవుని మాట వినే వాళ్ళని తీసేస్తున్నారు. వాళ్ళ కనుసంధంలో వాళ్ళ మాట ప్రకారం నడిస్తేనే సీనియర్ సేవకులు కొత్త సేవకులు పెట్టుకుంటారు.
నీ మాట వినే సేవకుని నువ్వు పెట్టుకున్నావా? అది పరిశీలన ద్వారా. కానీ యేసయ్య మాటని దేవుని కోసం జీవించి సేవ చేసి కసిగా బ్రతికేటువంటి వ్యక్తిని నువ్వు సేవలో పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా? నా మాట వినకపోయినా వాక్యానుసారంగా అన్నీ త్యాగం చేసుకుని బ్రతికి సేవ చేసే వ్యక్తిని ప్రభు నాతో కూడా సేవలో పెట్టుకుంటానని సీనియర్ సేవకులు ఆలోచిస్తే, రేపు సీనియర్ సేవకుడు ఒక కఠినమైనటువంటి కష్టకాలంలో ఉన్నప్పుడు వాక్యానుసారంగా బ్రతికే సేవకుడు తన కింద ఉంటే అది ఆ కష్టంలో నుంచి సీనియర్ సేవకుని విడిపించడానికి అది ప్రయోజనకరంగా మార్చబడుతుంది. ఈ రోజుల్లో సీనియర్ సేవకులు కూడా పరిచయంలాగా ప్రవర్తిస్తున్నారు. తన కింద ఉండే సేవకుల్ని నచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు, నచ్చిన వాళ్ళు తీసేస్తున్నారు. అప్పుడు దేవుని చిత్తం చేయట్లేదు. దేవుని చిత్తం చేయనప్పుడు పరిచయాల ద్వారా కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? వీళ్ళకి కష్టకాలం వచ్చినప్పుడు ఆ కింద ఉన్న సేవకులు వీళ్ళు శరీరాన్ని అనుసరించి వీళ్ళు నియమించుకున్నారు కాబట్టి సీనియర్ సేవకుని ఆదరించే స్థాయిలో ఉంటారు. దేవుని చిత్తం చేయనప్పుడు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగిస్తారు. సీనియర్ సేవకులు కూడా ఈ రోజుల్లో దారి తప్పే పరిస్థితులు. దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుడు చెప్పిన సేవకుని నియమించుకోవాలనేది కాదు, కానీ సంఘ పెద్దల మాటను లేదా వాళ్ళకి నచ్చిన వారిని బట్టి సేవకులు నియమించుకుంటారు. కానీ దేవుడు చెప్పిన వారిని సేవకులుగా నియమించుకోవడం లేదు. ఈ రోజుల్లో ఉన్నట్టుగా చెప్పే వాళ్ళ సేవకులుగా ఉంచుకోవడం కష్టం. అంత్య దినాలు శ్రమలు విస్తరిస్తాయి. దేవుని సేవకులకి ప్రవక్తల్ని చంపిస్తారు. వాక్యాన్ని ఉన్నదంటే బోధిస్తే వాళ్ళని తీసేస్తారు, అవసరమైతే వెలివేస్తారు. ఇది కాలం అంతము దగ్గరైనప్పుడు జరుగుతుందని దేవుని వారికి చెప్తా ఉంటాను. కాబట్టి పరిశీలన లాంటి మనసును కలిగి ఉన్నావా ఓ విశ్వాసి? నువ్వు కొత్తగా రక్షణ పొందినప్పుడు నీ పైన నిన్ను ఆత్మీయంగా రక్షణకు నడిపించిన వారు కావచ్చు, సేవకులు కావచ్చు, నువ్వు అప్పుడు గౌరవించినట్టు ఇప్పుడు నువ్వు ఆత్మీయంగా ఎదిగిపోయావు అనుకుని ఉన్నతమైన స్థాయిలోకి వచ్చిన తర్వాత ఆ గౌరవం ఇప్పుడు ఇస్తున్నావా నిజాయితీకి నీ మనసులో? అలా ఇవ్వకపోతే పరిశీలన యొక్క దృష్టిలోకి అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాము. జాగ్రత్త. ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగిస్తే దేవునికి దూరం అయిపోతాం. ఆదిలో ఉన్నటువంటి భయం, సేవకుల పట్ల గౌరవం, నేను రక్షణలోకి నడిపించి నీకోసం ప్రార్థించి ఆత్మీయ పెంచిన వాళ్ళ పట్ల ఉన్నటువంటి నిజమైనటువంటి గౌరవం, కృతజ్ఞత భావం నీలో ఉందా? నీకు అవసరం ఉన్నప్పుడేమో ఒక గౌరవం ఇస్తావు, నీ అవసరం తీరిపోయినాక ఒక రకంగా గౌరవం ఇస్తావు. చూడండి, ఈరోజు దేవుని వాక్యం చెప్తుందంటే హృదయం లోపల కడుక్కుంటే దేవుని వాక్యంలో నాటబడితే మారు మనసు పొందితే వాక్యానుసారంగా ఎలా మెలగాలో నీకు అర్థమవుతుంది. ప్రతిదీ కూడా ప్రార్థించి నిర్ణయం తీసుకుంటావు. నీకు నచ్చితే నిర్ణయం తీసుకో, నీకు నచ్చితే ఉంచుకోవడం, నచ్చకపోతే తీసేయడం. ఇది శరీరానుసారమైన జీవితానికి గుర్తు. నిన్ను హెచ్చరిస్తే వాళ్ళ దూరం పెట్టడం, నిన్ను పొగిడితే దగ్గర చేర్చుకోవడం, ఇది శరీరానుసారమైన జీవితానికి గుర్తు. ఇది పరిశీలన జీవితానికి గుర్తు. దేవుడు అంటున్నాడు కదా, నిన్ను గద్దించేవాళ్ళు నిన్ను ఎప్పుడు కూడా పరలోకం చేరుస్తారు, నిన్ను హెచ్చరిస్తారు. నువ్వు పాపం నుండి సరి చేయకూడదు. కాబట్టి ఉన్నట్టుగా చెప్పేవాళ్ళని దూరం చేసుకోవచ్చు. కాబట్టి లోపల పల్లెని శుద్ధి చేసుకో. బహిరంగంగా పల్లెని ఆటోమేటిక్గా అది శుద్ధి చేసుకోవడానికి వీలు కలిగిస్తుంది. అంతరంగ పరిశుభ్రత ఉన్నప్పుడు బాహ్యంగా పరిశుభ్రత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బయట స్నానం చేసి లోపల పాపాన్ని పడుకోకపోతే పరలోకం. కానీ లోపల మారు మనసు పొంది బయట స్నానం చేయకపోయినా పరలోకం వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడండి, నేను ముగిస్తున్నాను. ఈ రోజుల్లో అంత్య దినాల్లో గొప్ప ప్రమాదం ఉంది. వీళ్ళు ఎలా ఉన్నారంట? పరిచయలారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలేనారు. సమాధులు పైకి సున్నం వేస్తే తలతల మెరుస్తూ ఉంటాయి, లోపల మాత్రం చచ్చిన సేవ ఉంటుంది. ఈ కమిటీ మెంబర్స్, సెక్రటరీ, ప్రెసిడెంట్, సంఘ పెద్దలు, మత నాయకులు, సీనియర్ సేవకులు అనే స్థానంలో ఉన్నోళ్ళు పక్షపాతంగా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు, నీతి న్యాయాన్ని కట్టుబడకుండా, దేవుని సేవలో మొరపెట్టకుండా, సొంత ఆలోచన అనుసరించి నిర్ణయాలు తీసుకునే వాళ్ళంట. వీళ్ళు బయట సొనం కొట్టిన సమాధులాగా ఉంటారు. సొనం కొడితే తలతల మెరుస్తుంది కదా, పైకి వీళ్ళకి నీతి సేవకుల్లాగా, నీతికి మంచికి నాయకుల్లాగా వీళ్ళు కనిపిస్తున్నారు సమాజానికి. కానీ వాళ్ళ లోపల హృదయం చచ్చిన సేవలాగా చెడిపోయింది. వాళ్ళలో కుళ్ళుంది, పక్షపాతం ఉంది, నీతి న్యాయం వాక్య పిలువలు లేవు. పైకి మంచి నాయకులుగా సమాజానికి కనిపిస్తున్నారు. నీతి న్యాయాన్ని అనుసరించి నిర్ణయాలు చేయడంలో వాళ్ళు దారి తప్పిపోయారు. దేవుని తొక్కపరుస్తూ వాళ్ళకి ఇష్టమైన నిర్ణయాలు చేస్తూ వాళ్ళు సాతాను చేతులకు వెళ్ళిపోయి ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగిస్తున్నారు. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా,
ప్రభాని పిలిచి ప్రతి ఒక్కరు పరలోక రాజ్యం రావడానికి దేవుడు చెప్తున్నాను. ఈరోజు సంఘాన్ని సంస్కరించడంలో నువ్వు నిజంగా వాక్య విలువల్ని నీ సంఘంలో కట్టడంలో నువ్వు పాటు పడకపోతే, నీ సేవకులకు నువ్వు సహకరించిపోతే దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. జాగ్రత్త. కాబట్టి సేవకులు ఉన్నవారికి నేను చెప్పేది ఒకటే, మీకు మరణం వచ్చినా కానీ మీరు సంఘాన్ని సంస్కరించండి. సంఘాన్ని సంస్కరించడానికి సంఘంలో తప్పుల్ని సరిచేయడానికి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు, కానీ నమస్కరించడానికి మిమ్మల్ని దేవుడు పిలుచుకోలేదు. మీరు సంఘాన్ని సంస్కరిస్తే మీకు మరణం వచ్చిన పరలోక రాజ్యంలో రెండంతల బహుమానం ఉంటాయి. సంఘంలో ఉన్న తప్పుల్ని వాక్యానుసారంగా మీరు సరిచేయడం కోసం మీరు బోధిస్తే, మీ పదవి కోసము, మీ సుఖం కోసము, మీ జీవితాన్ని సాఫీగా జరిగించుకోవడం కోసం ఆలోచించి సేవ చేయకూడదు. వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తే ఈ లోకంలో సంఘంలో ఉన్న వారు వెలివేసిన మరణ శిక్ష వచ్చిన పరలోకంలో నీకు రెండంతల బహుమానం ఉంటుంది. కానీ సంఘాన్ని సంస్కరించకుండా, సంఘంలో ఉన్న తప్పుల్ని సరిచేయకుండా, వాక్యాన్ని ఉన్నట్టు చెప్పకుండా కాంప్రమైజ్ అయిపోయేసి, అనగా లోక సంబంధమైనటువంటి నాయకులకి, సంఘ పెద్దలకి, కమిటీ మెంబర్స్కి నువ్వు రాజీ పడిపోయి, సాగిలి పడిపోయి, సత్యాన్ని న్యాయాన్ని విడిచిపెట్టి నీ లైఫ్, నీ బతుకు బాగుండడం కోసం రాజీ పడిపోతే నువ్వు వ్యక్తులకి నమస్కరిస్తున్నావు, సంఘాన్ని నువ్వు సంస్కరించట్లేదని దేవుడు అర్థం. కాబట్టి సేవకులారా, నేను మీకు చెప్పేది ఒకటే, సేవకులారా మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆ పనికి నియమించాడు. ఈ లోకంలో ఎవరు వెలివేసినా దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. ఎవరు వదిలేసినా, ఎందుకంటే సేవ చేయడానికి పిలిచింది దేవుడే మిమ్మల్ని. కనుక ఒక దగ్గర తీసేశారు, అంతకంటే మంచి సేవ దేవుడు మీకు ఇస్తాడు. ఎందుకంటే వాక్యం కొరకు మీరు జీవించడం నేర్చుకున్నారు కనుక ఈ లోకంలో మనుషులు మీకు మర్యాద దేవుడు ఇస్తాడు. కాబట్టి మీరు సత్యవాక్యాన్ని సరిగా బోధించాలి, సంఘాన్ని సంస్కరించాలి. కాబట్టి మనం సంస్కరించడానికి వచ్చాం, నమస్కరించడానికి రాలేదు. ఈ లోక మర్యాదకు మనం లోబడి కాంప్రమైజ్ అయ్యి జీవించి సేవ చేసి మన జీవితాన్ని సుఖంగా వెళ్ళదీసుకొని దేవుడిని సంతోషపెట్టకుండా బ్రతకడం కోసం మనం రాలేదు, కానీ సంఘాన్ని సరిచేసి సంస్కరించి దేవుని దగ్గరికి తీసుకురావడం కోసం, దేవుని రాజ్యాన్ని కట్టడం కోసం దేవుడు మన స్థానంలో ఉంచాడని మనం గుర్తెరగాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా సంఘంలో సంఘ పెద్దల్ని మార్చేటువంటి అధికారం కూడా సేవకు ఉంటుంది. వాక్యానుసారంగా తీతు పత్రికలో మాటలు దేవుడు రాజు. కాబట్టి వాక్యానుసారంగా మీరు చేస్తూ వెళ్ళండి. దేవుడు మీకు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానాన్ని మీ కొరకు దాచి ఉన్నాడు. ఈ లోకంలో ఒక శ్రమ వచ్చిన లోపల అందరూ మీకు బహుమానం ఉంటుంది. కనుక ఈరోజు పరిచయంతో ఒకవేళ సంఘంలో విశ్వాసగా సంఘ పెద్ద కమిటీ మెంబర్లను కలిగి ఉంటే మార్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు సేవకులుగా కాంప్రమైజ్ లైఫ్ ఉంటే సంఘాన్ని బాగు చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు. నువ్వు కాంప్రమైజ్ లైఫ్ని మార్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దేవుడి మాటలు దీవించిన కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రభువుల దేవ, మరోసారి వాసానికి వస్తాము. ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు, ట్రెడిషన్లు మేము పట్టించుకుంటూ దేవా దాన్ని కట్టుబడి మేము జీవిస్తూ ఉంటే, వాక్యాన్ని మేము గైకొనకపోతే, సేవకులకు మేము లోబడకపోతే, నిన్ను మేము దేవ మా హృదయంలో స్వీకరించకపోతే, మేము పరిశీలి బ్యాచ్ చదివిన వాళ్ళు ప్రభు ఈ లోపల ఎన్ని స్టేటస్లో ఉన్న ఒక రోజు నరకానికి వెళ్తామని మీరు చెప్తున్నారు. వాక్యానుసారంగా మేము జీవించడం మాకు నేర్పించండి. తప్పుని తప్పుగా మా దృష్టికి ఎవరైనా తీసుకొచ్చినప్పుడు సరి చేసుకోవడం మాకు నేర్పించండి. సంఘాన్ని సంస్కరించడానికి మేము మా హోదాల కోసం, మా పేరుల కోసం, మా స్టేటస్ల కోసం మేము ఈ లోకంలో జీవించట్లేదు. మమ్మల్ని అందుకోసం మీరు పిలవలేదు. సంఘాన్ని నీ వాక్యం ప్రకారం కట్టడానికి మమ్మల్ని పిలిచావు. సేవకులుగా మేము ఆ పని చేయాలి. సంఘ పెద్దలుగా, విశ్వాసులుగా కూడా ఆ పని చేయాలి. వాక్యానుసారంగా మేము అందరూ నడవాలి, మీకు మహిమ తీసుకురావాలనేదే ఈ అంత్య దినాల్లో మా నుంచి మీరు ఆశిస్తున్నారు. కనుక దానికి తగినట్టు మేము జీవించడం సహాయం చేయాలి. అయ్యో ఇంతవరకు నేను తొక్క పెట్టాను ప్రభా నీ మందిరంలో సిల్లిగా మేము ప్రవర్తిస్తాము, క్షమించండి ప్రభా. మేము తప్పుపడతాము, మా హృదయంలో ఇంకా మార్పు రాలేదు, పాపం దాగింది, పైకి నీతిమంతుల్లో కనిపిస్తాము, మేము పరిశీలన చూపిస్తున్నాం, అంతరంగంలో తప్పులు ఉన్నాయి, క్షమించండి. మమ్మల్ని మేము సరి చేసుకోవడం, వేరే వాళ్ళ తప్పులు ఎత్తడం కంటే మా తప్పులు సరి చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. మమ్మల్ని అందరినీ చేతులు పెట్టుకోండి. ఈ మాట్లాడిన వారందరినీ ప్రభావం ఆత్మీయంగా మీరు బలపరచండి. రక్షణ పొందిన వారైతే రక్షణ పొందులకు సహాయం చేయండి. వారి నూరంతరం మీరు దీవించమని, వారి యొక్క ఆశలు మీరు నెరవేర్చమని, మంచి ఆయుష ఆరోగ్యం తెచ్చమని
ప్రభా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు తెచ్చేయండి. మంచి మంచి గ్రూప్ పోస్టుల కోసం, గ్రూప్ 1 పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి దేవా జాబ్స్ మనం తెచ్చేయండి. వీళ్ళందరినీ మీరు ఆశ్రయించి మీరు మహిళ మా సహపరిచయం మీరు దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తూ చడిగడుచున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని కృపయు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శాంతి సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడే ఆశ్రయించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.